మిత్రులారా, ఈ వీడియో మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల కోసం, అలానే రెగ్యులర్ సినిమా గోయర్ల కోసం కూడా. ఆగస్టు 5, 1994 ఇది 32 ఏళ్ళు గడిచింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. ఎస్ నేనంటే నేనే. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇప్పటికే మనం 4-5 సార్లు మాట్లాడుకున్నాం. బట్ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలి అంటే అసలు 1994 ఆగస్టు నెలలో ఏమేమి సినిమాలు విడుదలయ్యాయి అని చూసినప్పుడు ఆగస్టు 5నే ఎస్ నేనంటే నేనే, సుమన్ తాలూకు బంగారు మొగుడు రిలీజ్ అయ్యి. అలానే 18, 19లో బాలకృష్ణ గారి గాంధీవం, అర్జున్ ఏది మన మాపల్లెలో గోపాలుడు, మన్నెంలో మునగాడు, అర్జున్ ఒకే ఒక్కడు అర్జున్ తాలూకు మా ఊరి మారాదు అనే ఒక సెంటిమెంటల్ సినిమా రిలీజ్ అయింది. ఎస్ నేనంటే నేనేకి విజయ నిర్మల్ గారి డైరెక్టరు, బంగారు మొగుడికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి డైరెక్టరు, గాంధీవంకి ప్రియదర్శన్ డైరెక్టరు, మా ఊరి మహారాజుకి కోడి రామకృష్ణ. అంటే కోడి రామకృష్ణ గారు, విజయ నిర్మల గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ప్రియదర్శన్, నలుగురు కాస్త కుస్త పేరున్న దర్శకులు. కోడి రామకృష్ణ గారికి ఎక్కువ మార్కులు ఇవ్వాలి ఇక్కడ. ప్రియదర్శన్ గారు తమిళ నుంచి వచ్చారు, మలయాళం నుంచి వచ్చారు. నాగార్జునతో అంతకుముందే నిర్ణయం అనే సినిమా తీసుకున్నారు. విజయ నిర్మల గారు కృష్ణ గారితో అనేక అద్భుతమైన సినిమాలు తీశారు, కొన్ని ఫ్లాప్ సినిమాలు తీశారు. ఈ 4 సినిమాలని రేసు అని మనం పోల్చలేము, కానీ పరాజయాలు, జయాల, విజయాల బేరీజ్ కనుక వేస్తే కృష్ణ గారి సినిమా పాస్ అయింది, గాంధీవం బండబడింది, మా ఊరి మహారాజు ఓకే ఒక హీరో అడపా తెలుగులో చేస్తున్న హీరో. అప్పట్లో అర్జున్ గారికి వరుసగా 8 సినిమాలు సూపర్ హిట్ అయినాయి, తమిళ్ తెలుగు కలిపి. ఆ కోవలో వచ్చిన సినిమా ఇది. అలా ఈ రిజల్ట్ని చూడాలి. బంగారు మొగుడు ఒక డిజాస్టర్గానే చెప్పాలి. సుమన్ గారి కూడా అప్పుడు వరుసగా రిలీజ్ అయినాయి సినిమాలు. 92 నుంచి 2 ఏళ్ల పూజారి, పరువు ప్రతిష్ట, మన తర్వాత రామానాయుడు గారి సినిమాలు, ఆ పరువు ప్రతిష్ట కానీ, ఇంకా ముద్దాయి ముద్దుగుమ్మ, బావమరిది, ఇప్పుడు బంగారు మొగుడు, దొంగల్లుడు, చిన్నల్లుడు, ఇట్లా ఒక వరుస, ఒక పీక్ స్టేజ్ అది కూడా అలా వచ్చాయి. కృష్ణ గారివి నెంబర్ 1 తర్వాత అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండి నెంబర్ 1 రైతు భారతం, దొరగారికి దొంగ పెళ్ళం, మన రైతు భారతం కాదు, నెంబర్ 1 ఈ రైతు భారతం, దొరగారికి దొంగ పెళ్ళం, ఎస్ నేనంటే నేనే, పోలీస్ అల్లుడు, ఇలాంటి సినిమాలతో చెలరేగిపోయారు. ఇది కృష్ణ గారికి 264వ సినిమా. మైట్ బి అంతే, 264 కాదు, ఇంకా ఎక్కువే, ఎందుకంటే అప్పటికే 90లోకి వచ్చేసారు కాబట్టి. మన బాలకృష్ణ గారికి మాత్రం గాంధీవం సినిమా ఈ 62వ సినిమా. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ దేని మీద ఉన్నాయంటే గాంధీవం మీద. ఎలాగంటే నాగేశ్వరరావు గారితో భార్యాభర్తల బంధం అనే ఒక జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ తీసిన సినిమా తర్వాత మైట్ బి ఒక 15 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన సినిమా ఇది. ఇద్దరు టాప్ స్టార్లు కలిసి నటిస్తున్నారు. రోజా అనే అప్పట్లో క్రేజీ హీరోయిన్ రోజా గారు, పక్క నుంచి తీసుకొచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్కి, అలానే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, మంచి క్రేజీ డైరెక్టర్ అప్పట్లో మ్యూజిక్కి. వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఎక్స్ట్రాడినరీగా ఖర్చు పెట్టారు. సినిమా బడ్జెట్ వచ్చి 4 కోట్లుగా చెప్పారు. సినిమా వచ్చి డిజాస్టర్గా మిగిలింది. క్లైమాక్స్ అయితే జలరాక్షసుడు అంటూ అర్థం పర్థం లేకుండా తీశారనే విమర్శలు. క్లైమాక్స్ వరకు అంటే సినిమా కాస్త కూస్త బాగా ఉన్న ఆ క్లైమాక్స్ దెబ్బకి పరారయ్యారు ప్రేక్షకులు. గాంధీవం వైజాగ్ మెలోడీలో అనుకుంటా, నాకు తెలిసి ఒక 30 రోజులు ఇదే లాంగ్ రన్ ఆ సినిమా గాంధీవానికి. కలెక్షన్స్ వచ్చి ఒక 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేశాయి అంటారు. అంటే గాంధీవం సినిమా ఇది గాంధీవం ఫలితం. ఎస్ నేనంటే నేనేకి అన్ని ఏరియాల్లో ఒక పాజిటివ్ వైబ్తో రిలీజ్ అయినా కూడా రంభ, షహీను, చరణ్ రాజు, మన రాధా ప్రశాంతి, మహర్షి రాఘవ, గుమ్మడి గారు, కోటా శ్రీనివాసరావు, శ్రీహరి, వీళ్ళందరూ నటించేసిన గిరిబాబు, వీళ్ళందరూ నటించిన సినిమా ఇది.
విజయ నిర్మల్ గారి డైరెక్షన్, కృష్ణ గారి హీరో, విజయ్ కృష్ణ బ్యానర్ మీద. సో ఇక్కడ బడ్జెట్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే హీరోకి డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్డోర్లో తీశారు, మంచి లొకేషన్స్లో తీశారు. పోర్టులో పోరాట సన్నివేశాలు ఉంటాయి. డ్యూయల్ రోలు శ్రీహర్ష అనే ఒక క్యారెక్టర్. గిరిశ్రీ భగవాన్ గారు ఈ నవల ఆధారంగా తీశారు. అద్భుతంగా ఉంటుంది. బట్ తెర మీద అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కృష్ణ గారి అభిమానులకి సంతృప్తినిచ్చింది. అలానే ఒక పాజిటివ్ వైపుని కంటిన్యూ చేయగలిగింది. సినిమా కొన్ని సెంటర్లో 50 days ఆడింది. నరసరావుపేట ఏంజల్ టాకీస్లోనే 34 రోజులు ఆడింది. సో ఇది మంచి గ్రాస్ ఎర్నర్. పైగా అప్పటి కలెక్షన్లో మీరు సూపర్ హిట్ వాటిలో కనుక చూస్తే మన S9 అంటే నేనేకి కృష్ణా, గుంటూరు ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కలిపి 30 లక్షల షేర్ వసూలు చేసింది. 30 లక్షల షేర్ వసూలు చేసింది మొదటి 2 వారాల్లోనే. సో ఈ సినిమా బడ్జెట్ని 1.5 కోటి అలా అనుకుంటే సేఫ్గా బయటపడ్డారనొచ్చు. బట్ కొన్ని ఏరియాల్లో మాత్రం సరిగ్గా పే చేయలేదు అని చెప్తూ ఉంటారు. ఓవరాల్గా సినిమాని చూసినప్పుడు కృష్ణ గారి గ్లామర్ లుక్, రంభ గారితో చేసిన 2వ సినిమా హీరోయిన్గా. అయితే రంభ గారితో చేసినటువంటి ఆ షూటింగ్ సన్నివేశాలే ఎక్కువ రోజులు షూట్ చేశారు. వెరాజ్ ఎక్కువ పాత్ర ఉన్న షహీన్ అంటే సైరాబాను మనవరాలు ఆవిడ తెలుగులో ఫస్ట్ ఇంట్రడ్యూషన్, తర్వాత శైలా ఈమె. ఆమెతోనే ఎక్కువ సన్నివేశాలు ఉన్నా కూడా తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేశారు. పాటలు కూడా ఆవిడకే ఎక్కువ. రంభతో 2-3 పాటలే అనుకుంటా. అంటే ఒక ఊరిలో అన్యాయాలను ఎదిరించే ఒక డ్రైవర్ చంద్రం పాత్రలో కృష్ణ గారు ఉంటారు. ఆ పాత్ర చనిపోయిన తర్వాత ఇంకొక పాత్ర ఎంటర్ అవుతుంది. అది హర్ష క్యారెక్టర్. ఆ హర్ష ఈ చంద్రం ఇద్దరు ఒకళ్ళ వేరువేరా అనేది క్యారెక్టర్ల మన చరణ్ రాజ్ అనే ఇన్స్పెక్టర్కి విలన్లకి డౌట్ ఉంటుంది, కానీ ప్రేక్షకులకు ఏ డౌట్ ఉండదు. ఎందుకంటే ఈ 2 కృష్ణ గారే అని తెలుసు. బట్ ఎలా ఆ పాత్రను ప్రవేశపెట్టారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇది S9 అంటే నేనే అయితే ఓపెనింగ్స్ కానీ ప్రేక్షకుల తాలూకా హంగామా కానీ మీకు మధ్యలో వచ్చే పుణ్యం చేసిన పుట్టిళ్ళు, పూజలు చేసిన అత్తిళ్ళు, కోవెళ్ళంటి లోగిళ్ళు అంటూ ఒక పాట ఉంటుంది. అంటే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే ఒక తెలుగింటి ఆడపడుచుల కోసం ఈ పాటని చక్కగా సుశీల గారి గాత్రంలో, బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో చాలా హృదయంగా కాదు కానీ కమనీయంగా అనిపిస్తుంది. ఇంకా బంగినపల్లి మామిడి పళ్ళు అనే ఒక పాట రంభ గారితో కృష్ణ గారు ఉత్సాహంగా చేసినటువంటి నృత్యాలు అవన్నీ అభిమానులకి కోలాహలంగా పండగ వాతావరణాన్ని కనీసం ఒక 15 రోజుల పాటు చేయించగలిగారు. ఏంజల్ టాకీస్లో, నర్సరావుపేట ఏంజల్ టాకీస్లో ఇది ఆడిన రోజులు బ్రహ్మాండంగా ఆడింది. మంచి షేర్ వసూలు చేసింది. అయితే సినిమాకు సంబంధించి ఓవరాల్గా చూసినప్పుడు ఇది ఒక సక్సెస్ఫుల్ సినిమాగా చెప్పొచ్చు, కానీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేము. ఇదే సమయంలో వచ్చిన మన బంగారు మొగుడు, ఇదైతే సికింద్రాబాద్లో ఇది రిలీజ్ అయిన 13వ రోజుకే ఎత్తేసేసి గాంధీవం సినిమా వేశారు. 5వ తారీఖు రిలీజ్ అయితే 18వ తారీఖుకి గాంధీవం సినిమా వేశారు. ఇది బంగారు మొగుడు రిజల్ట్. బంగారు మొగుడు సుమన్ గారికి ఒక క్యారెక్టర్లో 3 హీరోయిన్ని మన అమూల్య ఆర్ట్స్ మీద తీశారు. ఇది ఈ సురభి, భానుప్రియ, మాలాశ్రీ సుమను మంచి పేరుగా, ఒక రొమాంటిక్ పేరుగా చెప్పుకునే రోజుల్లో వచ్చిన సినిమా. భానుప్రియ గారితో గతంలో జోడీగా, సురభితో అప్పుడే వచ్చిన కొత్త హీరోయిన్గా, సుమన్ గారికి ఉన్న ఒక హ్యాండ్సమ్ లుక్ని వాడుకుంటూ కుటుంబ కథా చిత్రాలని ఆయన మీద తీస్తే వర్కౌట్ అవుతాయా అవ్వవా అనుకునే రోజుల్లో కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని అల్లుడు సిరీస్లో హిట్ అయినాయి. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఇక గాంధీవం గురించి ముందే చెప్పుకున్నాం. ఇక మా ఊరి మహారాజు వచ్చి ఒక డిఫరెంట్ జోనర్. పల్లెటూరి కథా చిత్రాలు, ఊరి పెద్ద దగ్గర బంటుగా పనిచేసే యువకులు, ఆ యువకుల్ని హీరోగా చిత్రీకరించడం, ఆ మధ్యలో జరిగే సంవాదాలు. ఇది 93లో వచ్చిన ఒక రీమేక్ సినిమా. తమిళ నుంచి రీమేక్ చేశారు మా ఊరి మహారాజు. అయితే ఇందులో ప్రియారామన్ అనే ఒక హీరోయిన్ 2వ సినిమా అనుకుంటా, ఓ తండ్రి ఓ కొడుకులో వచ్చినట్టు మొదటిసారిగా శ్రీవారి ప్రియురాల్లో. అలాగా ఒక కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు కోడన కృష్ణ గారు. సౌందర్య ఒక పాత్ర, ఒక బంధించబడినటువంటి యువతకి
కొత్త జీవితాన్ని ఇచ్చే క్యారెక్టర్లో అర్జున్ గారు.